మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలో పిడుగులతో కూడిన అకాల వర్షంతో ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆకాశంలో మెరుపులతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పుల్లల చెరువు మండలం ఎంట్రపల్లి గ్రామం పుల్లల చెరువులో విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎంట్రపల్లి గ్రామంలో పిడుగుపాటుకు బొందలపాటి నాగయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, పుల్లల చెరువు దగ్గర ఉన్న మొక్కజొన్న ఫ్యాక్టరీ దగ్గర జరిగిన పిడుగుపాటుకు అక్కడ పనిచేసే బీహార్ ప్రాంతానికి చెందిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడ పనిచేస్తున్న నలుగురు బీహార్కు చెందిన కూలీలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ అధికారులు సంఘటనా స్థలాలకు చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో వర్షాకాలంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచిస్తున్నారు. అనూహ్యంగా సంభవించిన ఈ ఘటనలు ప్రజలను కలిచివేశాయి. భారీ వర్షాలు కురుస్తున్న వేళ ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.